హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చెస్ట్ లూజ్ 36 ఇంచులు, అలానే నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచుల బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు డౌన్కి పెట్టుకున్నాను. అలానే చేతి లూజ్ వచ్చేసి 13 ఇంచులు. ఈ 3 మార్కింగ్ అయితే హ్యాండ్ పార్ట్ కి కంపల్సరీ. నేను 3 ఇంచులకి చేతి డౌన్ అయితే గనక ఇలా చంక డౌన్ 3 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చంక దగ్గర అయితే ఇలా నాటు పెట్టుకున్నాను. ఎదర చంక కొంచెం లోతు అయితే గనక ఇలా తీసుకొని ఇక్కడ నాటు పెట్టుకున్నాను. చంక దగ్గర ముక్కలు అయితే గనక అతుకులు పడతాయి, అది కుట్టేటప్పుడు అయితే కనుక నేను వేసుకుంటాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. 14 ఇంచుల పొడవు చెప్పారు. ఇలా 15 ఇంచులకి నేనైతే కనుక మార్కింగ్ చేసుకున్నాను. అలానే షోల్డర్ 11 ఇంచులు, చంక డౌన్కి 6 ఇంచులకి 1 ఇంచు చంక లోతు ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక లూజ్ వచ్చేసి 18 ఇంచులకి. నడుము 31 ఇంచులు అని చెప్పాం కదండి. 7.5, 31ని 4 భాగాలు చేస్తే పావు తక్కువ 8 అలా వచ్చింది. 1 ఇంచు డాట్స్ కోసం 1.5 ఇంచు ఖర్చు కోసం అయితే గనక ఇలా నేను మార్కింగ్ చేసుకున్నాను. చంక డౌన్కి అయితే గనక 18 ఇంచులు వచ్చింది కదా, అక్కడికి కరెక్ట్ గా అయితే గనక మెజర్మెంట్ సరిపోయింది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ విత్ వచ్చి 2.5 ఇంచులు, అలానే నెక్ డౌన్ 10 ఇంచులు, వీపు భాగం వచ్చేసి 5 ఇంచులకి వచ్చేలాగా ఇలా నేనైతే గనక మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ షేప్ అయితే గనక మార్కింగ్ చేశాను కానీ కటింగ్ చేయట్లేదు. ఇక్కడ నేను బకరం యూస్ చేస్తాను. ప్యాచ్ వర్క్ లాగా వేయమని చెప్పారు. మాకైతే గనక వీళ్ళు ఆది బ్లౌజ్ ఇవ్వలేదండి. ఫోన్లో వాట్సాప్లోని ఓన్లీ బ్లౌజ్ పొడవు ఇలా బ్లౌజ్ మొత్తం వెడల్పు ఇంత అని చెప్పేసి, వీపు భాగం కింద ఇంత రావాలని చెప్పేసి ఫోటో పెట్టారు ఈ అమ్మాయి వాళ్ళ మదర్ కోసమని. అయితే కనుక ఆ మెజర్మెంట్ కి మన డైలీ కటింగ్ చేసే బాడీ మెజర్మెంట్ తో ఇలా నేనైతే కనుక కటింగ్ చేస్తున్నాను. మనం ముందుగా హ్యాండ్ పార్ట్ కటింగ్ చేసిన వైపు క్రాస్ గా ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకొని చంక అలానే సైడ్స్ ఉక్సులు పట్టి వైపు కూడా ఎంతవరకు మార్కింగ్ వచ్చిందో చూసుకొని నేను ఇలా పెట్టుకుని 7 ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ షేప్ అయితే కనుక ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే చేశాను. ఉక్సులు పట్టి వైపు ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కనుక నేను తీసేసుకున్నాను. షేప్ వచ్చేసి 13 ఇంచులు షేప్ డౌన్. షోల్డర్ దగ్గర 1 ఇంచు నుంచి స్ట్రైట్ గా అయితే కనుక ఇలా 13 ఇంచులు పెట్టుకున్నాను. ఉక్సులు పట్టి వైపు వచ్చేసి 5 ఇంచులు, అలానే నడుం భాగం వైపు వచ్చేసి 6 ఇంచులకి ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అయితే గనక ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ చంక లోతు భాగం కూడా కొంచెం అయితే గనక ఇలా తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్ అలానే హ్యాండ్ పార్ట్ అయితే గనక కటింగ్ అయితే లైనింగ్ క్లాత్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి పైన బ్రొకెట్ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ఇలా వేసుకుని నేనైతే కనుక పైన క్లాత్ కటింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా అంచు అయితే వచ్చింది. అది మొత్తం కూడా ఇలా వేసుకొని తీసేసి ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ గా ఇలా డిజైన్ అయితే కనుక వచ్చింది. అది చూసుకొని సమానంగా కటింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కనుక ఇలా వేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ డిజైన్స్ ఇలా వచ్చినప్పుడు మనం చూసుకొని వేసుకుంటే గనక నిలువు బ్లౌజ్ అనేది నీట్ గా కనిపిస్తుంది, పర్ఫెక్ట్ గా కుదురుతుంది. అదే అడ్డం వేస్తే పట్టినట్టుగా ఉంటుంది బ్లౌజ్ అయితే గనక. ఈ టిప్ ఫాలో అయితే గనక మనమే నీట్ గా మంచిగా బ్లౌజులు అయితే గనక కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా వేసుకోండి. మీకు షేప్ బెల్ట్ అనేది ఒకవేళ లేదు క్లాత్ అనుకుంటే గనక మనకు వచ్చేసి రాసుల ముక్కలు ఏవైనా ఉంటాయి కదండి,
అలాంటివైనా వెదర్ షేప్ బెల్టే కాబట్టి కనపడదు కాబట్టి వేసుకోవచ్చు. లేదంటే గనక వీటిల్లోనే 2 అతుకు పడుతుంది ఒకటి, బ్యాక్ నెక్ లోది కూడా ఒకటైతే గనక ఉంటుంది. షేప్ బెల్ట్ అయితే ఆ విధంగా తీసుకుంటే గనక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేప్ బెల్ట్ లేదు, క్లాతులు లేవు. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి కదా క్లాత్స్ అనేది, అందువల్ల రావట్లేదు ఎలా ఏంటి అని తెలియని వాళ్ళైతే గనక ఇలా ఈ టిప్ ఫాలో అవ్వండి. మ్యాచింగ్ అయ్యేది ఇంచుమించులో ప్లెయిన్ రా సిల్క్ క్లాత్లు అయితే ఉంటాయి, అలాంటివి చూసి వేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ నెక్ లోది ఒక పీస్, మిగిలిన చిన్న చిన్న పీసుల్లోది 2 కలిపితే గనక ఒక షేప్ బెల్ట్ అయితే అవుతుంది. ఇగోండి ఇలా అయితే గనక కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఇలా మోడల్ కోసమని చీర క్లాత్ అయితే వేస్తున్నాను. నెక్ 10 ఇంచులు, నెక్ విత్ అయితే గనక 2.5 ఇంచులకి ఇలా ఈ షేప్ అయితే గనక నాకు కస్టమర్ ఫోటో పెట్టారు. ఈ మోడల్ అయితే నెక్ ఇలా కటింగ్ చేసి మనకి సారీ క్లాత్ ఏదైతే పైన ఉందో దానికి అటాచ్ చేసుకొని ఐరన్ చేసి అప్పుడు కుట్టి పైన అయితే గనక లేస్ వేస్తాము. ఇలా బకరప్ యూస్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది నెక్ అయితే గనక వస్తుంది. ఇదిగోండి ఇదైతే గనక సారీ క్లాత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.